బిగ్ టీవీ. ఒక సూపర్ స్టార్ సాంగ్ హిట్ అయిందంటే ఆ ఫ్యాన్స్ చేసుకునే పండుగ అంతా ఇంత కాదు. అవునా? ఆ పాటకిచ్చే కిక్కే వేరు అని అనుకుంటూ ఉంటారు. చాలా రోజుల నుంచి రామ్ చరణ్‌కి సంబంధించి ఏ సాంగ్ వచ్చినా, ఏ సినిమాకి సంబంధించి ఏ డైలాగ్ వచ్చినా కూడా చాలామంది ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. రామ్ చరణ్ ఇలాంటి కథ సెలెక్ట్ చేసుకున్నారు, ఇలాంటి సాంగ్స్‌లో ఇలాంటి స్టెప్ వేస్తూ ఉంటారు అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఒక 'చికిరి చికిరి' సాంగ్‌తో మనందరి ఫ్యాన్స్ అందరినీ కూడా ఒక పండుగలాగా జరుపుకునే విధంగా ఒక సాంగ్ హిట్ చేసినటువంటి 'చికిరి' లిరిసిస్ట్ మన బాలాజీ గారు మనతో ఉన్నారు. అసలు ఒకప్పుడు పాత పాటలు ఏవి విన్నా కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలు మనం ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళమో, ఇదంతా కూడా సిరివెన్నెల రాశారు కదా అని ఒక అంచనా వేస్తూ ఉండేవాళ్ళం అప్పుడు కొన్ని సాంగ్స్ వింటుంటే. ఇప్పుడు కొన్ని సాంగ్స్ చూడగానే ఏదైతే గతంలో చూసినటువంటి 'ఆర్య 2' సినిమాలు కావచ్చు, రకరకాల పాటలకు మంచి ఒక రాయటం కానీ అవన్నీ చూసుకుంటే దీని వెనుక ఉన్నది బాలాజీ గారా అనేది ఈ 'చికిరి చికిరి' సాంగ్తో అంత ఫేమ్ వచ్చిందని చెప్పొచ్చు. సో మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా 'చికిరి' సాంగ్ సోషల్ మీడియాలో పూర్తిగా ఊపేస్తుంది. ఒకే రోజులో 50 మిలియన్ వ్యూస్ని సొంతం చేసుకున్నటువంటి సాంగ్ రైటర్ బాలాజీ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సక్సెస్ని అని కూడా తెలుసుకుందాం. నమస్తే బాలాజీ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? మీ పాటలాగా మీరు కూడా స్మార్ట్గా ఉన్నారు, హ్యాండ్సమ్గా. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? 50 మిలియన్ వ్యూస్ ఒకే రోజులో ఎక్స్పెక్ట్ చేశారా? రియల్లీ ఎంజాయింగ్ లాట్. అంటే ఇది అంటే పాట సక్సెస్ అన్నది ఇంత కిక్ ఇస్తుందని నాకు ఈ పాట రిలీజ్ అయిన దగ్గర తెలిసింది. అఫ్కోర్స్ సక్సెస్ అవుతుంది పాట అన్నది ముందు ఐడియా ఉంది, లిరిక్స్ బట్టి కానీ ట్యూన్ బట్టి కానీ ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ అవుతుంది అన్నది నాకు ఐడియా లేదు. దట్స్ వై నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను పాటని. అన్ని దగ్గరలో ఈవెన్ అది మన మహా అయితే ఓ తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది, లేదా విదేశాల్లో ఉండే మన తెలుగు ప్రాంతీయవాసుల దగ్గర ఉంటుంది ఈ పాట, అంతవరకు ఉంటుంది అనుకున్నా. కానీ యూరోపియన్స్, కొరియన్స్, మొత్తం అమెరికా ఎక్కడ పడితే ఇంగ్లీష్లో అన్ని భాషల్లో వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కూడా డ్యాన్స్లు వేస్తున్నారు. అవన్నీ చూసి రీల్స్ చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే సహజంగా ఓ లిరిసిస్ట్కి ఇలా చప్పట్లు కొడితే కొంచెం ఆనందం అనిపిస్తుంది. ఎవరైనా పాట బాగా రాసేవని లేదా పాట కోసం ఏం చేసినా అది ఆనందంలో అయితే ఉన్నాను నేను 100%. 50 మిలియన్ వ్యూస్ రావటం అనేది ఒక రికార్డ్ బ్రేక్ అనే చెప్పాలి. అంటే ఒకప్పుడు మనం ఇవి చూస్తూ ఉండే చాలా రోజుల కిందట ఇట్లాంటి కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయంటే ఆ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయేది సాంగ్స్. అట్లా రైటర్లు ఎంతోమంది పేరు తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆ లిస్ట్లో ఫస్ట్ టాప్ ఆఫ్ ది లీడర్ అన్నట్టుగా అయిపోయారు కదా, ఎలా అనిపిస్తుంది? రియల్లీ అంటే ఇది ఒక అచీవ్మెంట్, నాకు మైల్ స్టోన్. అఫ్కోర్స్ నేను చాలా పాటలు రాశాను. మా 'ఆర్య 2లో నేను మీ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు 'ఉప్పెనంత ప్రేమలో' సాంగ్, చాలా మంచి మంచి సాంగ్స్ అన్ని మీరేనా అని అనిపిస్తుంది నిజంగా. అసలు షాకింగ్గా అనిపిస్తుంది. అదే 'ఆర్య 2లో నా కెరీర్ స్టార్టింగ్ అనేది 'ఉప్పెనంత ఈ ప్రేమకి' మీ అందరూ వినే ఉంటారు. ఆ పాట తర్వాత 'మిస్టర్ పర్ఫెక్ట్' ఇలా చాలా సాంగ్స్ రాశాను. అంటే ప్రతిదానికి వ్యూస్ ఉన్నాయి. ఈవెన్ సిటీ మార్ అనే సాంగ్ దువాడిజా అన్న దానికి ఓవరాల్గా అన్నీ చూసుకుంటే ఒక 650 మిలియన్ ఉంది. అది ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో 100 మిలియన్ అయిన సాంగ్ అది, సిటీ మార్ అనే పాట. అలాగే తర్వాత ఎంసీఏలో ఏమండోయ్ నాని గారు చెప్పండి, మళ్ళీ F2లో గిర్రా గిర్రా, ఇలాగ చాలా పాటలు రాశాను. కానీ ఈ పాటలో ఉండే మజా ఏంటంటే మరి సోషల్ మీడియా ప్రభావము, లేకపోతే లిరిక్స్ తాలూకా ప్రభావం ఏదో ఒకటి కావచ్చు, పిక్చరైజేషన్, లేకపోతే రామ్ చరణ్ గారు కావచ్చు, లేకపోతే రెహమాన్ గారు కావచ్చు, అలా వాటి ప్రభావం వలన ఇది చాలా అంచనాలకు మించి చాలా దూరం వెళ్ళింది పాట అన్నది ఖచ్చితంగా అది నాకు ఒక అచీవ్మెంట్. బేసిక్గా అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో అన్నింటిలో కామన్ పాయింట్ ఏంటంటే ప్రతి సాంగ్ అందరికి ఇష్టమే. మీరు 'ఆర్య 2 ఉప్పెనంత ప్రేమలో' చాలా మంది లవ్ ఫెయిలియర్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ దీనికి కనెక్ట్ అయిపోయారు. మీరు చెప్పినట్టు ఏమండోయ్ నాని గారు అయితే ఎగ్జాక్ట్గా ఒక 100 రీల్స్ అయితే విత్ ఇన్ వీక్లో నేను అప్పుడు చూస్తుండే. అట్లా చాలా మూవీస్లో ఉన్నటువంటి సిటీ మార్, బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇవన్నీ కూడా ఎప్పుడు మీకు అంటే హ్యాపీనెస్ ఇవ్వలేదా? ఎప్పుడు హ్యాపీనెస్ అనేది ఎప్పుడు ఉంటుందండి. ఎందుకంటే దేని హ్యాపీనెస్ దానిదే, ఎంత పరిధి వరకు ఉందో అని. ఇప్పుడు ఇది ఆనందానికంటే అంతకన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు. అన్నీ ఆనందంగా, ఎందుకంటే నేను రాసిన పాటే కాబట్టి నాకు దాని మీద మమకారం, ప్రేమ ఉంటాయి. అయితే నా అంత ప్రేమని పాట మీద చూపించాలి అంటే అవతల ప్రేక్షకుల శ్రోతలకు కూడా పాటల మీద ఒక అవగాహన, ఇష్టం అని ఉంటాయి కదా. అది చూపించిన ఇప్పుడు ఈ ఇష్టం, ఈ ప్రేమ, ఇవన్నీ చాలా ఓవర్వెల్మ్డ్ అని అనిపిస్తుంది అనమాట. ఒకసారి పాటతోని ప్రాణం పోస్తూ ఈ ఇంటర్వ్యూకి స్టార్ట్ చేద్దాం. నేను సింగర్ని కాదు, మామూలు ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క,
దీనందాలో లెక్క దీనేశాలో తిక్క నా గుండెల్లో పోతా ఉందే బుక్క చికిరి 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 సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక చికిరి చికిరి గుంటె చురకెట్టేశాక ముందు వెనక ఈడే గాలి కొగ్గేసిందే పిల్ల చికిరి చికిరి ఆడంగుల మచ్చైందిల్లా ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. ఈ సాంగ్ వచ్చిన తర్వాత ఏదో తెలియనంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇట్లాంటి సాంగ్ వస్తే బాగుండు అనేది అందరి మైండ్లో ఉంది, కానీ ఇది రాగానే ఆహా ఇది కదా మాకు కావాల్సింది అనే టైప్కి తీసుకెళ్లారు. ఏఆర్ రెహమాన్తో వర్క్ చేయటం, ఈ సాంగ్ అసలు ఈ మొత్తం చూసిన తర్వాత ఈ కంపోజింగ్ స్టైల్లో ఇదంతా ఎలా అనిపించింది? రియల్లీ గ్రేట్ అండి. ఫస్ట్ టైం నాకేంటంటే ఈ కంపోజిషన్ వాటికన్నా నా ఎక్సైట్మెంట్ ఏంటంటే నేను వర్కింగ్ విత్ రెహమాన్ సార్. యా, అది నాకు ఫస్ట్ టైం. అంటే రెహమాన్ గారితో వర్క్ చేయడం అన్నది ఎవరికైనా అదే ఒక ఏదో లైఫ్ టైం అచీవ్మెంట్లో ఉంటుంది. అంటే ఈజ్ ఆస్కార్ విన్నర్. సో మోర్ ఓవర్ ఎప్పటి నుంచో ఉన్నారు ఆయన. బాలీవుడ్ చేస్తున్నారు, ఈవెన్ హాలీవుడ్ చేస్తున్నారు, అన్నిట్లో నిష్ణాతులు. దట్టు మనం ఇక్కడ తెలుగు వరకు పరిమితమైన లిరిసిస్టులని నేను చెప్పలేను, కానీ బట్ అందరికీ అవకాశం రాదు. స్ట్రైట్ తెలుగు మూవీ అందులో ఇది స్ట్రైట్గా ఫస్ట్ టైం రెహమాన్ గారు చేస్తున్నారు. దాంట్లో ఒక పాట రావడం విశేషం. నాకు ఆ ఎక్సైట్మెంట్ రెహమాన్ గారితో వర్క్ చేయడంలో ఎక్కువ అనిపించింది. అఫ్కోర్స్ మిగతా ఈ ట్యూను ఇవన్నీ ట్యూన్ ఎలా వస్తుంది, ఆ ట్యూన్కి ఏం రాయాలి, ఏం చేసి ఏం మెప్పించాలి, ఒకవేళ రెహమాన్ గారు మన ఏమైనా లిరిక్స్ గురించి ఏమైనా ఇబ్బంది పెడతారా, లేకపోతే డైరెక్టర్ గారు ఏం చెప్తారు, ఇవన్నీ చాలా ఫస్ట్ స్టార్టింగ్లో నేను చాలా పాటలు రాశాను, 400 పైన రాశాను, చిన్నవి పెద్ద అన్నీ కలిపి. బట్ నాకేంటంటే ఇది ఖచ్చితంగా ఒక ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా ఇచ్చింది. ఆ ఎన్విరాన్మెంట్. మళ్ళీ మేము రెహమాన్ గారి స్టూడియోకి వెళ్ళి అక్కడ రికార్డింగ్ చేసాం. అక్కడ కూడా ప్రతిదీ నాకు ఎక్సైట్మెంట్ థింగే, ఒక సాటిస్ఫాక్షన్. ఇన్స్టా ఓపెన్ చేస్తుంటే మొత్తం చిక్రీ చిక్రీ చూస్తున్నప్పుడల్లా ఒక ఆనందం. చాలా చాలా హ్యాపీ. చాలా మనకి జీవితానికి చాలా. అంటే కొన్ని ఏమవుతాయండి. నేను ఇళయరాజా గారితో వర్క్ చేశా, ఏదో కథలో రాజకుమారి అని నారా రోహిత్ గారి మూవీ చేసినప్పుడు ఆయనతో 6 days ఉన్నాను. అంటే రాజా గారితో మనం పని చేయాలి అంటే అసలు మనం ఎక్కడ వాళ్ళని ఆయన దగ్గరికి వెళ్ళి చెన్నైలో కూర్చోవడం, ఇదంతా ఖచ్చితంగా ఎక్సైట్మెంట్. ఎవరికైనా కొత్త వాళ్ళకి అనిపిస్తుంది. ఎదిగినప్పుడు ప్రతి విషయం గొప్పగానే ఉంటుంది, కొత్తగానే ఉంటుంది ఎదుగుతున్నప్పుడు. ఎందుకంటే పెద్దవాళ్ళతో వర్క్ చేయడం ఎవ్రీడే లెర్నింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ రాజా గారితో కూడా నాకు ఇదే సేమ్ ఫీలింగ్. రాజా గారితో వర్క్ చేస్తున్నాం. అలాగే రెహమాన్ గారితో అంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్. దాన్ని చెప్పడానికి నా ఊహకు అందదు. ఏమైనా టిప్స్ నేర్చుకున్నారా? నేను నేర్చుకోవడం లేదు పాటలు. ఎందుకంటే ఒకవేళ అక్కడ నేర్చుకుందామని, ఆయన చాలా కూల్ పర్సన్ రెహమాన్ గారు. ఏమి అంటే మనని ఇబ్బంది పెట్టేది, లిరిక్స్లో ఇబ్బంది ఏమి ఉండదు ఆయనకి. ఆ తత్కారం అంటారు, మీటర్ ట్యూన్లో ఉండే తత్కారంలో కరెక్ట్గా అక్షరాలు కూర్చున్నాయా లేదా అవి చూసుకుంటారు. అది చూసుకుంటే ఓకే డన్, నైస్ లిరిక్స్ అంటే. ఆయన చాలా ముభావి, తక్కువ మాట్లాడతారు కూడా. మాట్లాడే నైస్ లిరిక్స్ అన్నారు, దట్స్ ఇట్. ఒక 1.5 hour మేము కూర్చొని పక్కనే నేను రికార్డింగ్ చేశాను, అవతల సింగర్ పాడుతుండగా. బట్ నేను దాంట్లో అక్షరదోషం చెప్పాలి. ఎందుకంటే పరభాషా గాయకులు వచ్చినప్పుడు రచయిత కంపల్సరీ ఉండాలి అక్కడ. ఉంటేనే మనం పాటని స్పష్టంగా నిర్దిష్టంగా పాడించడం, మళ్ళీ శ్రోతలకు అందించాలి కదా. దీంట్లో నేను వెళ్ళా, మా డైరెక్టర్ గారితో పాటు కూర్చున్నాం. పాట రికార్డింగ్ అయింది. తర్వాత వచ్చిన రిజల్ట్ మీరు చూసారు. చిక్రీ అనగానే మనం నార్మల్గా వాడుకల భాషలోని ఈ జింగిరి అట్లా మాట్లాడతాం కదా మనం, ఎవరినైనా చిలిపిగా పిలుచుకునేటప్పుడు. అంటే ఈ జనబాహుళ్యంలో ఎవరు నోటికి ఏది వస్తే అది మాట్లాడే పదమే అది. అంతేనా? అంటే దీనికి సపరేట్గా మీనింగ్ ఏం లేదా? మీనింగ్ ఏం లేదు. చిక్రీ అంటే నార్మల్గా మీరు ఏం ఊహించి, ఇప్పుడు ఏ చిక్నా అంటారు అబ్బాయిల్ని, ఏ చికిరి అనొచ్చు, ఏ చికిత అని ఇంతకుముందు పాట వచ్చింది. అది వాటికి ఏం మీనింగ్ లేదు. బాలాజీ గారు ఇప్పుడు రైటర్ అంటే నార్మల్గా ఏది చూసినా రైటింగ్ మోడ్లోనే ఉంటారు. నార్మల్గా ఏది చూసినా కూడా ఇది రాస్తే బాగుంటుంది, అది రాస్తే బాగుంటుంది అట్లా అనిపించి రాసిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయి మీ దాంట్లో? సందర్భాన్ని బట్టి పాట, ఎప్పుడు సందర్భాన్ని బట్టి రచయిత ఏ రచయిత అయినా ఆ సందర్భాన్ని ఊహించి రాసేదే పాట. కాబట్టి అంటే మీరు అన్నది ఏంటంటే ఓ ప్రకృతిని చూసాం అనుకోండి, దాన్ని ఉపమానంగా చెప్పి రాయడం, అదేనా మీరు అడుగుతున్నారు? అయితే ఏదైనా ఒక అమ్మాయిని ఓ చందమామలా ఉన్నా అని చెప్పడం, లేకపోతే ఒక పువ్వులా, ఓ చెట్టులో, కాయలా, ఇలాగా
అదంతా మా సాహిత్యంలో నడకది. ఖచ్చితంగా అలాంటి సందర్భం వచ్చినప్పుడు అలాగే రాయాల్సి ఉంటుంది, అలాగే రాస్తాం కూడా. అన్ని పాటలకి ఉపమానాలు చెప్పలేము, కొన్ని సందర్భం చెప్పాల్సి ఉంటుంది. స్ట్రైట్ అవే ఏదైతే సందర్భం ఉందో సందర్భాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ అని, ఒక మోటివేషనల్ సాంగ్ అని, దేనికి అది వేరేగా ఉంటుంది, అలా చెప్పాల్సి వస్తుంది. ఏదైనా ప్రత్యేకించి ప్రేమ పాటలు లేకపోతే ఇంకేదన్నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లేకపోతే అమ్మాయిని చూసి ఏదో చెప్పడం. ఇప్పుడు ఈ పాట కూడా, చికిరి పాట కూడా అమ్మాయి తాలూకా ఏదైతే యాటిట్యూడ్ ఉందో అది చెప్తూ, ఇతని కథానాయకుడి తాలూకా యాటిట్యూడ్ ఈ పాటలో ఉంటుంది. ఏదైతే ఆయన తాలూకా ఒక మొరటతనం ఏది ఉంటుందో, అమ్మాయిని చూడగానే ఆయనకి ఏమనిపించిందో అమ్మాయిని నిందాస్తుతి చేస్తాడు, అంటే పొగుడుతూ తిడుతుంటాడు. అమ్మాయి మీద చూడగానే ఇది కలిగి, ఇష్టం కలిగి, అందువల్ల సందర్భానుసారం వచ్చేవి అవి ఏవైనా కానీ. నేను అంటే చాలా రోజుల నుంచి నాకు ఒక డౌట్ అనమాట, ఎందుకని అమ్మాయిల్ని పొగుడుతూనే రాస్తారు సాంగ్స్? తిడితే బాగుండదుగా. అమ్మాయిలతో అంటే నార్మల్గా అమ్మాయిని చూస్తే పొగడాలనిపిస్తుందా, లేకపోతే వాళ్ళని పడేయడానికి కూడా రాస్తారా? అమ్మాయిని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొగడమే ఉంటుంది ఖచ్చితంగా, ఎవరికైనా అది కామన్ కదా. అమ్మాయి అనేది ప్రకృతి, ప్రకృతి అమ్మాయి వేరు కాదు కదా. ప్రకృతిని పొగిడినట్టే అమ్మాయిని పొగిడితే, అట్ ద సేమ్ టైం ఒక అబ్బాయి ప్రత్యేకించి ఒక అమ్మాయిని పొగుడుతున్నాడు అంటే ఖచ్చితంగా వాడు ప్రేమించడం కోసమో లేకపోతే ఇంకేదో ఫ్లర్ట్ చేయడం, అది ఇంకేదో ఉంటుంది. అంటే రచయితలకు లవ్ స్టోరీస్ ఉంటాయా? ఏమోనండి, నాకు ఐడియా, నాకైతే లేదు. అంటే పర్టికులర్గా ఉప్పినంత ఈ ప్రేమకి రాశా అంటే అన్ని అనుభవంలోకి రావు. కవి అంటేనే అది కదా. కొన్ని ప్రపంచాన్ని ఆకలింపు చేసుకోవడం, ప్రతిదీ అబ్జర్వేషన్లో ఉంటుంది. సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది అని చెప్పి మనం తాగి చూడం. ఆల్రెడీ ఇంతకుముందు తాగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. అట్లా తెలుసుకొని రాశారంటే ఎక్స్పీరియన్స్ కొన్ని చేయలేం. రచయితలు ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ఇప్పుడు నిజంగా అమ్మాయి అంటే మీరు అందంగా ఉంటుంది అని రాస్తారు. ఉంటాయండి కామన్గా. ఒక ఏజ్లో ఒక 17 ఏళ్ళు 18 ఏళ్ళ ఏజ్ నుంచి ఒక 25 ఏళ్ళ వరకు ఒక టీనేజ్లో ఉంటాడు ఏ కుర్రాడైనా. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఎదురింటి అమ్మాయో పక్కింటి అమ్మాయో లేకపోతే కాలేజీలో అమ్మాయో ఎవరినో చూస్తారు, వాళ్ళకి ఇన్నర్ ఫీలింగ్స్ వస్తాయి. దాన్ని ఏదో ఇంగ్లీష్లో వర్డ్ అంటారు, ఖచ్చితంగా ఉంటుంది అది ఎవరికైనా. కొందరు ధైర్యంగా ఉన్నవాళ్ళు ప్రేమించుకుంటారు, లేకపోతే ప్రేమని చెప్పుకుంటారు, ప్రేమను పుచ్చుకుంటారు. ఇలా జరుగుతుంది. ధైర్యం లేని వాళ్ళు కామ్గా ఉండిపోతారు, ఎక్కడో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని హాయిగా పిల్ల పాపలతో హాయిగా ఉంటారు. నార్మల్గా కొన్ని సాంగ్స్ అన్ని, అప్పుడు సాంగ్స్ అన్ని ఇప్పుడు హైలైట్ అవుతుంటే కింద, ఓహో దీంట్లో ఇంత మీనింగ్ ఉందా, మాకు ఇప్పటివరకు చూసారు ఇది ఇంత మీనింగ్ ఉందా, అప్పట్లో ఇంత రసి కూడా అని చెప్పి మాట్లాడతారు కదా. దాంట్లో రసికత్వం ఎక్కడుంది? ఒక అమ్మాయిని ఇప్పుడు ఆర్య టు ఉప్పినంత ప్రేమకి తీసుకుంటే, ఒక డిస్ట్రాక్షన్ మైండెడ్ లవ్, అంటే ఒక డిస్ట్రాక్షన్ ఇన్ ద సెన్స్ ఒక ఎక్స్ట్రీమ్ ఎమోషన్. మిమ్మల్ని అతిగా ప్రేమించిన అబ్బాయి మీరు మీ వైపు ఎవరు చూసినా కూడా వాడి సహించలేడు, ఎందుకంటే మీరు అతని సొంతం అనుకుంటున్నాడు కాబట్టి. హిందీలో ఒక పాట ఉంటుంది, తుమ్హే కోయి ఔర్ దేఖే తో జల్తా హై దిల్, बड़ी मुश्किलों से फिर संभलता है दिल, क्या क्या जतन करते हैं तुम्हें क्या पता, ये दिल बेकरार कितना ये हम नहीं जानते, మీలో మంచి సింగర్ ఉన్నాడు. అంటే నిన్ను వేరే వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు ఒళ్ళంతా కాలిపోతుంటుంది. అంటే తుమ్మే కోయి ఎవరు దేఖేతో జల్తా హై దిల్, బడి ముష్కిల్ సే ఫిర్ సంభల్తా హై, అంటే చాలా కష్టం మీద దాన్ని అంచుకుంటాను నేను, తర్వాత సర్దుకుంటాను. క్యా క్యా జతన్ కర్తే హై తుమే క్యా పతా, అంటే నేను ఏమేమి కాంప్రమైజ్ అవుతున్నాను నీకేం తెలుసు, నేను నిన్నంత ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. అంటే ప్రేమ అన్నది ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే ఫీలింగ్. అది హిందీ వాళ్ళు రాశారా, తెలుగు వాళ్ళు రాశారా, ఏం రాశారా, ప్రేమకి ఆ బలం ఉంది, ఆ వెసులుబాటు ఉంది, దాంట్లో అందం ఉంది. వాటన్నిటికీ కారణం అమ్మాయిలే. ఫస్ట్ పెన్ను తీసి, మీరు అన్నారు కాబట్టి అమ్మాయిలను, పెన్ను తీసి పేపర్ మీద పెట్టగానే ఫస్ట్ సర్కాజంగా రాద్దామా, ఒక మంచిగా లవబుల్గా రాద్దామా, అమ్మాయిని పొగడ్డానికి రాద్దామా, తిట్టడానికి రాద్దామన్నా అంటే కూడా ఫస్ట్ అమ్మాయే వస్తుంది. అవును. ఎందుకని అంటే
అమ్మాయే కదా ఇప్పుడు మీరు పెన్ తీసి రాశారు అంటే ఇప్పుడు కాదు, ఒక 30 ఏళ్ళ క్రితం రాసుకునేవారు. అంటే అప్పుడు ఏ ఫెసిలిటీ లేదు కాబట్టి ఫస్ట్ పెన్నే తీస్తారు. ఇప్పుడంటే సెల్ తీస్తున్నారు, టకటక సెకండ్స్లో, స్ప్లిట్ సెకండ్స్లో వెళ్ళిపోతున్నది. అప్పుడు ఎంతో ప్రయాస ఉండేది, వెనకాల తిరగాలి, ఏదో ప్రేమలేఖ రాసి ఇవ్వాలి. కవిత్వం అమ్మాయిని ప్రకృతిని చూస్తేనే కవిత్వం వస్తుంది, మిగతా ఎక్కడ రాదు. సాధారణంగా ఏదో విప్లవ కవులు, కమ్యూనిజం భావాలు ఉన్నవాళ్ళు వాళ్ళు వేరే రాసుకుంటారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళకి నచ్చినట్టు. కవిత్వం వేరు, ఇప్పుడు కవిత పాట వేరు. మామూలు చెప్పాలంటే కవిత్వం అనుకోండి, మీరు నచ్చింది నచ్చినప్పుడు నచ్చినట్టుగా రాసుకునేది కవిత్వం. కానీ ప్రేమ పాట ఇప్పుడు దీంట్లో నాకు ఒక సందర్భం, ఒక ట్యూన్, ఒక స్వరం, ఒక సందర్భం, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక హీరో తాలూకా ఇమేజ్ ఆ చట్టంలో నాకు వచ్చిన సాహిత్యాన్ని తీసుకెళ్ళి దాంట్లో పెడితే అది పాట అవుతుంది. కవిత్వం పాట వేరు వేరు ఉంటాయి. కాకపోతే ఏంటంటే అమ్మాయిలు ప్రకృతితో సమానం కాబట్టి, ఈ పంచభూతాలతో సమానం కాబట్టి అమ్మాయిల్ని ఇప్పుడు అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిల మీద ప్రేమ కవితలు రాయరు. నువ్వు అలా నడుస్తూ వెళ్తుంటే అలా రాజహంసలా ఉన్నావు అని అనలేరు, ఎందుకంటే వాడు రాజహంసలా ఉండడు. ఏ బ్రాండ్ ఇస్తే ఆ బ్రాండెడ్ ఆ బ్రాండ్ ప్యాంట్ వేసుకొని, ఆ షూ వేసుకొని, షర్ట్ వేసుకొని వెళ్తుంటాడు. కాబట్టి అమ్మాయికి చెప్తే అందంగా ఉంటుంది కాబట్టి కవిత్వం అమ్మాయి మీదే రాస్తారు. మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. మిగతా వాళ్ళకి రాస్తే అది యాప్ట్ కుదరదు. అంటే ఇప్పుడు మీరు రాసిన సాంగ్స్లలో కొన్ని లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఉంటాయి, ఒకటేమో అంటే రకరకాలుగా ఉంటాయి. ఇది ఏ జోనర్లోకి వస్తుంది? ఇది కూడా లవ్ సాంగే, అంటే లవ్ సాంగ్ కిందకి తీసుకునే పాట. బట్ అది పాట విన్న తర్వాత దాని అర్థం, శబ్దం వేరే ఉంటుంది, వినిపిస్తుంది మనకు వినిపించినప్పుడు. అది ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక సెమీ మెలోడీలా ఉంటుంది ఈ పాట, అంటే ఒక చిన్న మెలోడీ కూడా ఉంటుంది పాటలో. కాబట్టి పాటలో తన భావాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. అందున మీరు పాట వినే ఉంటారు. చికిరి చికిరి సాంగ్లో ఒక మనిషికి ఒక గ్రామీణ నేపథ్యంలో సాగిపోయే కథలో ఒక పల్లెటూరు నుంచి నాగరిక ప్రపంచంలో ఉన్న ఒక పల్లెటూరు నుంచి ఒక వ్యక్తి, ఒక కుర్రాడు, పెళ్లిగాని కుర్రాడు ఒక అమ్మాయిని చూస్తాడు. సాధారణంగా ఒక అమ్మాయిని చూడగానే ఎవరైనా ప్రేమ అంటారు. వాడు ప్రేమ, లవ్ కాదు, వాడు లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు, అమ్మాయిని ఇష్టపడిపోతాడు, కోరిక పుడుతుంది అమ్మాయి మీద, అంత అందంగా ఉందని. అందుకు అమ్మాయి అందాన్ని వర్ణిస్తాడు. వర్ణించి అంత అందంగా ఉన్నదని నువ్వేంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు, కథానాయకి తాలూకు లక్షణాలు కూడా పాటలో ఉంటాయి. ఇలాగ అడదినంగా నడిచేయడం ఇదంతా ఉంటాయి, మీకు చూసే ఉంటారు పాటలో. అంటే అమ్మాయికి కూడా యాటిట్యూడ్ ఉన్న ఒక గర్ల్ అనమాట. అందుకు ఇతను అమ్మాయిని పొగుడుతుంటాడు, అట్ ద సేమ్ టైం ఇదే తిడుతూ ఉంటాడు, తన మాటని చెప్తుంటాడు, తన మనసులో భావాన్ని చెప్తూ ఉంటాడు. పాట సందర్భం అది యాక్చువల్గా. ఇది కొంచెం టిపికల్గా ఉండే ప్రేమ పాట కానీ ప్రేమ పాట. మొత్తం సరదాగా ఒక పెద్ద కథ చెప్పచ్చు కదా. పెద్ద కథ చెప్పాలా? మెల్లిమెల్లిగా కొంచెం అర్థమైంది మాకు చూడగానే. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? వద్దులేరా, వాళ్ళు తీసుకెళ్తారు. మీరు దగ్గరగా ఉంటుండే అడిగారు అందుకంటున్నాను. అంటే నాకు కూడా తెలియదుండి. ఇన్ఫ్యాక్ట్ నాకేంటంటే పాట రాసేటప్పుడు సాధారణంగా సందర్భమే చెప్తారు, ఆ పాట సిచ్యువేషన్ వరకు చెప్తారు. పెద్ద కథ గురించి ఆయనకే తెలియదు, నాకు తెలిసి సాధారణంగా. ఎందుకంటే ప్రతిరోజు మారుతుంటుంది, ప్రతిరోజు ఇంప్రవైజ్ చేస్తూ ఉంటారు, మారుస్తూ ఉంటారు. కాబట్టి కథ ఎప్పుడు అలా స్థిరంగా ఉండిపోదు. కాబట్టి కథ గురించి నాకు ఓన్లీ సిచ్యువేషన్ వరకే తెలుసు. సిచ్యువేషన్స్ ఓన్లీ, అంతే. మొత్తానికి ఇంకా రామ్ చరణ్ గారు కానీ జాన్వీ కపూర్ ఆ టైంలో, ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ కంపోజిషన్, మీ మొత్తం రచయిత అంతా కలిపి ఒక సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంట్లో ఏమనిపిస్తుంటుంది మీకు? మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఇట్లా ప్రశంసలు వచ్చాయి ఏమైనా? ప్రశంసలు అంటే వాళ్ళు ఏదో చెప్పారు, నాకు ఏదైనా డైరెక్ట్ ప్రశంస అయితే లేదు. ఎందుకంటే మేము వాళ్ళని కలవం కదా, మేము ఉండే డిపార్ట్మెంటే వేరు. రైటర్స్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ డైరెక్టర్ గారిని వెళ్ళి ఒక ఆఫీస్లో కలవడం, అతను ఏదో సందర్భం చెప్పడం, మనం రాయడం, ఇదే కాదండి మరోలా రాయడం, అది ఆ డిస్కషన్ నడుస్తుంటుంది, ఆ నడకే ఉంటుంది. ఇప్పుడు మధ్యలో మిగతా వాళ్ళు ఏ టెక్నీషియన్స్తో మాకు ఇంటరాక్షన్ ఉండదు. సాధారణంగా హీరోస్ అన్నవాళ్ళు అంటే మనకి చెప్పరు, మేబీ చెప్తే డైరెక్టర్ గారితోనూ ఎవరితో చెప్పుండొచ్చు, ఆ పాట హమ్ చేసుకోవచ్చు, ఇలా హమ్ చేస్తున్నారని నాకు చెప్తారు డైరెక్టర్లు వచ్చి, అలా జరుగుతుంది అంతే. సూపర్, మంచి ప్రశంసలు వస్తాయి మీకు రానున్న రోజుల్లో అనుకుంటున్నాను నేనైతే. వెయిటింగ్ ఫర్ దట్, నేను కూడా దానికోసం. వి ఆల్ విష్ యాక్చువల్లీ. కాదు, మీరు ఎందుకు క్యాప్ పెట్టుకుని ఉన్నారు దీంట్లో? ప్రశ్నల్లో ఇది అంటే నాకు అప్పటి నుంచి డౌట్, మీరు అట్లా ఎలా ఉందంటే ఇందాక సౌండ్ ఎందుకు వచ్చిందని నేను అడగలేదు.
అంటే నాకు డౌట్ ఏంటంటే ఎక్కువ ఆలోచించి రాసి జుట్టుకి ఏమైనా ప్రాబ్లం అయిందా ఏమి అని. అంతే, జుట్టు కొంచెం చెడగా చూడు ఇంకంతే. బేసిక్గా రైటర్స్ ఎక్కువగా వేరే అవుట్డోర్లో ఎక్కువ ప్లాన్ చేస్తారు రాసేటప్పుడు, బీచ్ ప్లేస్లలో కొంచెం అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా మీ దగ్గర? రాశానండి అలా ఎప్పుడో ఏవో పాటలు. ఇప్పుడు నేను దేవశ్రీ గారికి రాయాలనుకోండి, చెన్నై వెళ్ళి రాస్తాను. చెన్నై వెళ్ళి వేరే మాకు ఎక్కడైనా పెద్ద హోటల్లో పెడతారు, మాకు ఒక అన్ని ఫెసిలిటీస్ పెడుతూ మళ్ళీ నేను రోజు అక్కడికి వెళ్తూ ఉంటాను, మా దేవశ్రీ గారికి వెళ్తుంటాను, పాట రాస్తూ చూపిస్తూ అలా 2-3 రోజుల్లో పాట అయిపోతుంది అన్నమాట. అలా వెళ్తాం. ఆ లోపుగా ఊర్లో ఎక్కడైనా తిరిగి సరదాగా కారులో వెళ్తూ రాసుకోవడం అలాంటివన్నీ జరుగుతాయి. అంటే బేసిక్గా అర్ధరాత్రుల్లో కూడా రాస్తారు? అర్ధరాత్రే రాస్తాం సాధారణ, ఎందుకంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, సౌండ్ లెస్గా ఉంటుంది, ఎక్కడ మనకి డిస్టర్బెన్స్ ఉండదు. డీజే పాటలు రాయాలంటే డీజే దేనికైనా పాటే కదా, దేనికైనా అర్ధరాత్రులు, దేనికైనా మనకి కొంచెం కొద్దిగా పరిసరాలు కొంచెం ప్లెజెంట్గా ఉంటేనే పాట ఇంకొంచెం బాగా వస్తుంది. అంటే సౌండ్ ఉంటే రాయనని కాదు, ఒక్కోసారి సౌండ్లో రాయాల్సి వస్తుంది, ఒక్కోసారి స్టూడియోలో కూర్చొని రాయాల్సి వస్తుంది, అంటే అన్నీ ఉంటాయి డిస్టర్బెన్స్. కానీ ఏంటంటే మన ఆలోచన ఒకసారి దాంట్లోకి వెళ్ళిపోతే తపస్సు చేస్తున్నట్టే, ఒక మెడిటేషన్లో వెళ్ళినట్టే. ఎప్పుడు ఏ ఏజ్లో స్టార్ట్ అయింది మీకు రాయాలి ఇదంతా? చిన్నప్పటి నుంచి, అంటే నాకు చిన్నప్పటి నుంచి కవిత్వం రాయడం ఇష్టం, అలవాటు. అంటే ఏదో మనం దేనైనా చూస్తే భావాన్ని కవిత్వ రూపంలో అది ఏంటి, అది కవిత్వం అని నాకు తెలియని రోజుల నుంచి నేను కవిత్వం రాశాను. అవునా? అంటే అది కవిత్వం అంటే ఇలా అంటే కవిత్వం ఏదో అనుకోని ఏదో రాస్తూ ఇది బాగుంది కదా, ఇది బాగుంది ఇలా అనుకొని రాశాను. ఆ తర్వాత నేను అలా రాను. ఇప్పుడు మా నాన్నగారు కవిత్వం రాసేవారు, మా నాన్నగారికి లిటరేచర్ ఇది ఉంది, పోయిట్ అనమాట ఆయన. అలా కథలు రాస్తూ ఏవో రాసేవారు. నాకు అది మేబీ అది అబ్బిందేమో ఆ రక్త స్పర్శ. ఓహో, అంటే ఎప్పుడు మీ కెరియర్ స్టార్ట్ చేసింది ఎప్పుడు? 2009 అండి నా ఫస్ట్ పాటే. ఆర్యాటులు ఉప్పెనంత ప్రేమతోనే ఆల్మోస్ట్ నేను అంతకుముందు ఏవో రాశాను కానీ వాటికి అవి ఏవో పత్తా లేకపోవడం, అవి పేర్లు చెప్పట్లేదు. ఈ 2009 ఎండింగ్లో అనుకుంటా 10లో రిలీజ్ అయింది సినిమా ఆర్యాటు ఉప్పెనంత ప్రేమకి. అప్పటి నుంచి ఆల్మోస్ట్ నా కెరియర్ స్టార్ట్ అయింది. అంతకుముందు లేదు. అంతకుముందు నేను 2.5 years వచ్చి ఉన్నాను, 2.5 years నుంచి ఉన్నా. 2007 ఎండింగ్ నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? అవి స్ట్రగుల్స్ ఏముంది, మన ఇష్టంతో తిరిగాం కదా, అదేమని ఇష్టమే, కష్టమైన పని. అప్పుడేంటి దాంట్లో ఒక యాంగ్జైటీ ఉంటుంది, తర్వాత చెప్పుకోవడానికి అది కష్టంగా ఉండొచ్చు. నాకు అది ఇష్టం కాబట్టి పాటలు రాయడం దీంట్లో దిగా అనమాట. మొత్తానికి ఒక ఫ్రైడే అనేది మీకోసం రాసి పెట్టుకున్న డే అని అంటే ఏం చెప్తారు? 100%. నాకు ఇది ఫ్రైడే కాదు, ఎప్పుడు రిలీజ్ అయింది ఇది, మొన్న పాట ఫ్రైడే రోజే. మ్యాక్సిమం నెక్స్ట్ సినిమాస్ అన్నీ కూడా ఫ్రైడే కదా రిలీజ్ అవ్వాలి. ఫ్రైడే మూవీ అన్నది డైరెక్టర్లకి వాళ్ళకి చెందింది. ఇప్పుడు ఆల్మోస్ట్ సినిమాకి వెళ్ళేది ఈ సాంగ్ కోసమే ఫస్ట్ థింగ్. చాలా మంది ఫ్యాన్స్ అందరూ కూడా వస్తుంది. బట్ మాకేంటంటే పాట రిలీజ్ అయిన రోజే ఒక్కసారి ఎయిర్లోకి వన్స్ వచ్చినప్పుడు దాని తాలూకా రియాక్షన్ అన్నది తీసుకుంటాం మేము. ఇంకా అది హిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా థియేటర్లో రిలీజ్ ఫస్ట్ ఆ పాట వస్తుంది అనగానే జనాలు గోల్ పెడుతుంటారు. అది హిట్ అయితే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆ రోజు కూడా. మేము అందరం వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ, ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు మేము కూడా స్టెప్ వేయాలి థియేటర్లో. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా సాంగ్స్ వస్తున్నప్పుడు కింద కొన్ని పాత సాంగ్స్ లింకప్ చేసుకొని ఇది ఆల్రెడీ కాపీగా ఉన్నటువంటి సాంగ్ అంటున్నారు కొంతమంది. కంపోజిషన్ చూసుకుంటే ఒకప్పుడు ఉన్నది ఇది కాపీ కొట్టారని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే బేసికల్గా అంటారు, కానీ ఈ సాంగ్కి సంబంధించి స్పెసిఫిక్గా మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమనిపిస్తుంటారు? ఏం లేదండి, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు. ఫస్ట్ థింగ్ పాట బాగున్నప్పుడు చాలా బాగా ఉంది, వైట్ పేపర్ ఉందనుకోండి, ఇలా మీరు గోడకి వైట్ పేపర్ పెట్టారు, ఏమక్కర్లే మీ పెన్ను తీసుకెళ్ళి ఓ చిన్న చుక్క మధ్యలో పెట్టారనుకోండి, ఈ వైట్ అంతా వదిలేసి ఆ చుక్కను చూస్తుంటారు మన. ఎగ్జాక్ట్లీ. అంటే మిగతా వైట్ అంతా పోయినట్టు. ఎవరో ఉంటారు అంటే మనకి అది ఏదో చెప్పాలి ఏదో చేయాలని ఊరికే బాగుంది కాబట్టి దానిలో ఒకసారి వేలు పెడితే మనకు ఐడెంటిటీ వస్తుందని ఉన్నవాళ్ళు ఉంటారు. రెహమాన్ గారిని విమర్శిస్తే ఐడెంటిటీ వస్తుంది, నన్ను విమర్శిస్తే ఎవరికి వస్తుంది ఐడెంటిటీ? కాదు కదా. అలా ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నవాళ్ళు చేసుకునేవి ఉంటాయి, అవన్నీ పట్టించుకోం మనం. ఎందుకంటే పాట ఎంతవరకు వెళ్ళింది, ఎంత సక్సెస్ అయింది, ఇదే చూసుకుంటాం. ఇప్పటివరకు చాలా సాంగ్స్లో మీరు అంటే అన్ని సాంగ్స్ ఇప్పుడు చాలా ఫేమ్ తీసుకొచ్చిన సాంగ్స్ అన్నీ కూడా ఇష్టపడ్డారు. ఇప్పుడు ఈ సాంగ్ మీరు చూస్తున్నాం, ఇప్పుడు డైరెక్ట్గా ఎవరబ్బా రైటర్ అన్నట్టుగా ఒక్కసారి మీ సైడ్ తిరిగారు.
బాలాజీ గారు అని చెప్పి ఆ టైంలో మీ మూమెంట్ ఏంటి, అసలు ఏమనిపించింది? ఇండస్ట్రీయే నా జీవితం అని నమ్ముకొని వచ్చిన వాడిని నేను కదా. మ్మ్. ఖచ్చితంగా ఇలాంటిదే వచ్చినప్పుడు మనకు ఒక కెరియర్ బిల్డప్ అవుతుంది. అంటే ఎన్ని పాటలు రాసినా మనకు ప్రత్యేకం, మనకు ఒక ఇది అన్నది ప్రతి వాళ్ళు కోరుకునేదే ఐడెంటిటీలో. కోర్స్ ఏవో పాటలు రాస్తాం, దానికి తగ్గ ప్రతిఫలం తీసుకుంటాం, మన లైవ్లీహుడ్ అది నడిచిపోతుంది, అది కాదు. ఇది స్పెసిఫిక్గా ఇలాంటి పాటలు వచ్చినప్పుడు ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కినట్టు. మన ప్రయాణం ఎప్పుడు ఇలాంటి సినిమా ఫీల్డ్లో ఏదైనా అయినప్పుడు ఎదగడం అనేది మెట్ల మీద వెళ్తాం, లిఫ్ట్లో వెళ్ళాం జమ్మని. వెయిట్ అండ్ సీ అన్నట్టు అంటే ఉండాలి. అలా ప్రతిదీ ఒక మెట్టు వేరుకొని ఏదో ఇటుగా పేర్చి ఇల్లు అవుతుందని అంటారు కదా, అలాగే మెట్టు ఎక్కి మీదకి వెళ్ళడం తప్పించి. అండ్ ఇది భయపడి చాలా మంది ఇండస్ట్రీకి రావడానికి కొంచెం వెనక ముందు అడిగేస్తారు, చాలా వెయిట్ చేయాలి, సక్సెస్ కోసం చూడాలి అలా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా చేయాలనుకున్నప్పుడు అన్నిటికీ సిద్ధపడి రావాలంటాను. ఒకరోజు ఫెయిల్ అవుతుంది, 2 రోజులు ఫెయిల్ అవుతుంది, 2 సంవత్సరాలు ఫెయిల్ అవుతుంది, 3 సంవత్సరాలు ఫెయిల్ అవుతుంది, కానీ తర్వాత కూడా వస్తుంది అనే ఒక నమ్మకం. తర్వాత కూడా నేను సస్టైన్ అవ్వగలను, నేను కవిని, లేకపోతే నేను ఆర్టిస్ట్ని, లేకపోతే నేను దర్శకుడిని అని యువత వాళ్ళకి అది ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సంకల్పం, ధృతి ఉంటే 100% రావచ్చు ఇండస్ట్రీకి. దాన్ని ఎవరు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేస్తారు కదా, అన్నీ ఉంటాయి. చెప్తున్నా కదా, మనం ఒకటి అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా 10 వదులుకోవాలి, ఒకటి కాదు. ఒకటి అచీవ్ ఇక్కడ ఇండస్ట్రీలో మాత్రం కొంచెం కోనా అయితే కొంచెం పాన అంటారు కదా, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి, ఒకటి కాదు 10 వదిలేయాల్సి వస్తుంది. అలా వచ్చేటప్పుడు, అలా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి సమయంలో పేరు వస్తే అది చాలా కిక్కిస్తుంది. ఇప్పుడు ఎవరికైనా సక్సెస్ అయినప్పుడు మీరు ఇందాలు అడిగిన ప్రశ్నకి అదే సమాధానం. కొన్ని సుదీర్ఘమైన నేను వచ్చి ఇప్పుడు ఎన్నో 2009, 2008 అనుకోండి, 17 సంవత్సరాలు అయిపోయింది. నేను చాలా హిట్ సాంగ్స్ రాశాను, పేరు వచ్చింది, అన్నీ వచ్చాయి. కానీ ఇది పేరు వచ్చింది అన్నదానికన్నా అంతకు మించి పేరు కన్నా ఇంకేదైనా ఉంటే అది టర్నింగ్ పాయింట్ లైఫ్, ఇదేదో అలాంటిది వచ్చింది. కాబట్టి ఇది నాకు ఒక అచీవ్మెంట్. ఇక్కడి నుంచి నేను తడువుకోకుండా చూసుకోకుండా ఏమైనా పాటలు రాయడానికి వచ్చే అవకాశంలా అలా. ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా? ఈ హీరోకి సాంగ్ రాయాలి, ఆ పెద్ద స్టార్కి సాంగ్? కోరికలు అంటే దీంట్లో అసలు యాక్చువల్గా అవి కోరుకోక్కర్లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ ఎప్పుడు చాలా చిన్న పరిమితి ఉన్న ఇండస్ట్రీ అండి. సినిమా ఉన్నదే ఓ 10 మంది పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, హీరోలు, ఓ 10 మంది మ్యూజిక్ డైరెక్టర్లు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి రాసి వీళ్ళకి రాస్తే అయిపోయింది కదా. దీంట్లో కోరిక పెద్ద పెట్టుకోక్కర్లేదు. ఒక పాట ఎవరో ఎక్కడో హిట్ అయింది, రేపు పొద్దున వాళ్ళు పిలిచి మన చేత రాయిస్తారు, అలా జరిగిపోతుంది. నేనైతే అందరికీ రాయాలనుకుంటున్నాను. నాకేంటంటే నా గోల్ ఏంటంటే సంపూర్ణంగా అందరికీ రాసి ఒక స్థాయి, అంటే మనం అందరికీ రాసాం అమ్మాయి అసలు లైఫ్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే దీని మీద మొత్తం మన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తాం కాబట్టి ఏదో ఒకటి చిన్న కోరికతో ఉంటే అది జీవితం అవ్వదు. ఆ అచీవ్మెంట్ గొప్పది కాదు. అన్నీ సాధించాలి, అన్నీ చేయాలి, అందరికీ రాయాలి, రాసి చివరిలో ఫలానా బాలాజీ అని చెప్పి ముగించాలి ఇక్కడ జీవితాన్ని. ఫలానా బాలాజీ అని ఈరోజు వచ్చింది. బిఫోర్ దాట్ మీరు అనిపిస్తుండే ఎప్పుడైనా అసలు ఏంద్రా ఇంత కష్టపడుతున్నా కూడా కొంచెం నాకు పేరు రావట్లేదు అనే ఫీలింగ్ ఎప్పుడైనా? అంటే పేరు అయితే వచ్చిందండి. నేను ఎక్కువగా మనలో ఉండే ఇదేంటంటే ఎక్కువగా నేను కెమెరా ముందుకి తక్కువ వచ్చాను. అంటే ఎప్పుడు మనకు పాటని తీసుకొస్తుంది అన్నది కాన్సెప్ట్, వేరే మనిషి వచ్చి మనకు పాట ఇస్తాడని కాదు. కాబట్టి ఖచ్చితంగా చిన్న ఉంటాయి. మనం అప్పుడు తప్పు చేసాము, అప్పుడు రావాల్సింది ఎక్కువగా ప్రజలకు ఎక్కువ కనిపించాలి, పాట వస్తే నాకు కొద్దిగా చిన్న మొహమాటం అలాంటివి ఉండేవి. పాట రాసాం కదా, మరో వాళ్ళు ఇస్తారులే, ఇలా ఉండేది. ఈ కెమెరాల దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, లేకపోతే ఎవరిని అడగడం, ఛానల్ కూర్చో, ఇవేవి చేయలేదు నేను. ఎవరు వస్తే వాళ్ళకి కాదనకుండా ఇచ్చాను. అది ఈ టీవీ ఛానల్స్ అయినా లేకపోతే ఏవైనా కానీ తప్పించి నేను ఇప్పుడు నా వైపు నుంచి నేను ఎప్పుడు ప్రయత్నం చేయలే. అది కూడా ఒక డ్రాబ్యాక్ అయింది నాకు. ఇప్పుడు అందుకే ఏదో మీలాంటి వాళ్ళు అందరికీ టకటకమైన ఇంటర్వ్యూలు ఇస్తున్నా. అది అదృష్టం అనుకోవాలి కదా. అంటే మనం ఒక స్పెషల్గా మనకంటూ ఒక పేరు వచ్చిన రోజు ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. అది ఇంకా ముందు మంచి సాంగ్స్ చేయాలి అండ్ మంచి సక్సెస్ని ఇవ్వాలి. మీకు కూడా మీ ఓల్ టీమ్కి కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాము. మీరు అప్కమింగ్ మూవీస్లో పెద్ద స్టార్స్కి ఇంకా మంచి పేరు తీసుకొచ్చే సినిమాలు ఛాన్స్ రావాలి. మీరు రాసిన ప్రతి పాట హిట్ అవ్వాలి. మీరు అందరంత స్థాయిలో ఉండాలి. మేము ఇంటర్వ్యూ అడిగితే మాకు ఇవ్వాలి, ఇది మా కోరిక. తప్పకుండా. థ్యాంక్ యూ అండి.